కంచెగచ్చిబౌలి భూమి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరు బాగాలేదని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన భూములను ప్రైవేటు వ్యక్తులకు ఎలా అమ్ముతారని ఆయన ప్రశ్నించారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ అసోసియేషన్, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్, ఓయూజేఏసీ ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. 400 ఎకరాల భూమి వేలం అంశంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని విమర్శించారు. ప్రశాంతమైన వాతావరణంలో ఉండే యూనివర్సిటీని బుల్డోజర్లతో యుద్ధ వాతావరణం నెలకొల్పారని మండిపడ్డారు. 50 ఏళ్ళు అవుతుంది. ఎంతమంది ముఖ్యమంత్రుల దృష్ట్యా 10-15 మంది ముఖ్యమంత్రుల దృష్ట్యా ఎవ్వరు వెంగళరావు కానీ, చెన్నారెడ్డి కానీ, ఎన్టీ రామారావు, చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి, ఏ ముఖ్యమంత్రి కూడా భూములు అమ్మాలని విజయభాస్కర్ రెడ్డి హాస్టల్కుంటే అంటుండే కృష్ణాన్ని హాస్టల్ బిల్డింగ్ కట్టమంటూ బంజారాహిల్స్లా స్టడీ సర్కిల్ కట్టమంటూ మరి వచ్చే తరాల భూములు ఉంటాయని అంటారు ఎవరు విజయభాస్కర్ రెడ్డి. అట్లాంటి గొప్ప గొప్ప ముఖ్యమంత్రులే ఒక ఎకరా భూమి కట్టడానికి అమ్మడానికి ముందుకు రాని పరిస్థితుల్లో ముఖ్యమంత్రులు చూశాం. ఈయన 100,000 ఎకరాలు భూమికి ఉమ్మడి అమ్ముతుంటే రాష్ట్రంలోని రియల్ ఎస్టేట్ వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నా, మీరు ఏ భూమి కొన్నా మళ్ళా ఉండబెట్టి ఆ భూమి వాపసు వస్తుంది, మీ పైసలు మునుగుతాయి, ఆ భూమిలో పేదలు ఇల్లు కట్టుకుంటారు, నిండా మునుగుతారు, మీరు మళ్ళా చివరకు ఉరిస్తారే మీకు శిక్ష. అట్లా అయిపోతుంది, అప్పుల పాలవుతారు, బ్యాంకు వాళ్ళు అప్పులు అవుతాయి, మీ రియల్ ఎస్టేట్ భూమిని ఎవరు ఇల్లు కొనరు, విల్లాలు కొనరు, ఇండ్లు కొనరు. కాబట్టి ఈ వైఖరిని మార్చుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.